మొన్నగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీద ఎవడో కత్తితోని దాడి చేసిండు. మనిషి ఆయే పాయే చేస్తే దాఖాన కేసుకుపోయారు. గాచారం మంచిగుండి పానాలతోని బచాయించిండు అని చూపించినాం కదా. ఆగు గట్ల పానాలతోని దక్కిండంటే గీ అన్ననే కారణం అని అంటుర్రు చూసినోళ్ళు. మరి గాయన ఎవరిలో మనం కూడా చూద్దాం పార్రి. ఇగో ఈడ బులుగు రంగు అంగేసుకొని మాస్క్ ను కింది కానుకొని నిలబడ్డ గియన్ననే సైఫ్ అలీ ఖాన్ ను పానాలతోని దక్కిచ్చింది. పేరు భజన్ సింగ్ రాణా. సైఫ్ సార్ మీద కత్తి దాడైనప్పుడు ఎమ్మటే గి అన్న తన ఆటోని వేసుకొని దన్న దాఖానకి వేసుకుపోయిండు. గట్ల టైంకు దాఖానకి వేసుకుపోబట్టే హీరోకు ఏం అపాయం కాలేదు. సూది మందులు తీసుకొని దబ్బిన్నే డిశ్చార్జ్ అయ్యిండు. అయితే పానాలతోని బచాయించుడుకు కారణం ఆటో డ్రైవరే అని ఆలస్యంగా తెలుసుకున్న సినిమా వాళ్ళంతా అన్నను తారీఫ్ చేసుడు షురూ చేసి పాటలు వాడే మికా సింగ్ అయితే నా తరఫుకించి ఓ ₹1,00,000 ఇస్తున్నా అని చెప్పుకొచ్చిండు. అంతేకాదు ఓ హీరో పానాలు టైంకు కాపాడిండంటే ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువే అని అన్నాడు. ఇక కత్తిపోట్లు పడ్డ సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ ₹50,000 ఇచ్చిండట. అలా భజన్ సింగ్ చేసింది చిన్న సాయం కాదని తారీఫ్ చేసింది. ఇక బొంబాయిలో ఉన్న ఓ కంపెనీ వాళ్ళు అయితే 11,000 ఇచ్చిర్రట డ్రైవర్ అన్నకు. గా సాయం ముచ్చట మీద ఆటో డ్రైవర్ భజన్ సింగ్ అన్న మాట్లాడుకుంటా ఆ రోజు నా ఆటోలకు ఎక్కేదాకా తెలియదు ఎక్కింది సైఫ్ సార్ అని. తీరా దాకా నాకు కొంచెం అయినాక ఎరికేంది. ఇక దింపినాక నేనైతే పైసలే తీసుకోలేదు. అంత పెద్ద స్టార్ హీరో నా ఆటోలకు వచ్చుడే నాకు మస్తు సంబరం అనిపించింది. కాకుంటే కత్తిపోట్లు పడ్డాయి కాబట్టి మస్తు బాధపడ్డా. ఏదైతేంది గాని సార్ పానాలతో బయటకు వచ్చిండు అదే చాలు అని దాడి జరిగిన ముచ్చట్లు తలుచుకొని బాధపడ్డాడు. ఆయన ఏదన్నా ఆపదైతే అంబులెన్స్ వచ్చేదాకా ఆగాలంటే ఒక్కోసారి పానాలే పోతుంటాయి. కానీ ఈ డ్రైవర్ అన్న మాత్రం తన ఆటోనే అంబులెన్స్ చేసి దన్న దంచుకపోయిండు. గిట్ల ఓ హీరో పానాలు కాపాడిండంటే సైఫ్ అలీ ఖాన్ మనసులో రియల్ హీరో గి భజన్ సింగే పొర్రి అని అనుకుంటుర్రు గి ముచ్చటిన పబ్లిక్.